సంపద సృష్టించలేని వాళ్ళకి సంపద పంపిణీ చేసే హక్కు లేదు అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీలో చెప్పారు అధ్యక్ష. ఇవాళ దేశవ్యాప్తంగా దాని మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. వెల్త్ క్రియేషన్ చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి దాని మీద ఒక సక్సెస్ఫుల్ మోడల్కి ఫెయిల్యూర్ మోడల్కి తేడా చూడాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. గత పాలనలో 5 ఏళ్లలో ₹1 సంపద సృష్టించలేకపోవడం మూలనే ఈరోజు మన ఆదాయం 0 స్టేజ్కి వచ్చింది. కరెక్ట్గా బొటాబొటిగా జీతభత్యాలకి అప్పులకి వడ్డీలకి మాత్రమే మన రాష్ట్ర ఆదాయం సరిపోతుంది. అదే సంపద సృష్టి జరిగి ఉంటే 70,000-80,000 కోట్ల అదనంగా మనం ఉంటే ఏ ₹1 అప్పు తీసుకోకుండా మన పథకాల్ని సంపాదించుకునేటువంటి పంచిపెట్టేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష. ఈరోజు మా ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు అధ్యక్ష. పదే సంపద సృష్టి అంటే అర్థమయ్యేది కాదు అధ్యక్ష. ఇప్పుడు అర్థమవుతా ఉంది అధ్యక్ష. 10 మంది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మా సంపద సృష్టి ఆలోచన వేరు, కూటమిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆలోచనలు వేరు, గత పాలకుల ఆలోచనలు వేరు అధ్యక్ష. మాకు సంపద సృష్టి అంటే సమాజంలో సంపద సృష్టి, ఏ రకంగా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి, పేదల ఇళ్లలో ఏ రకంగా వాళ్ళ ఆదాయం పెంచాలి అనేటువంటిది మేము ఆలోచిస్తే, వాళ్ళ ప్యాలెస్ల్లో డబ్బులు ఎట్లా చేరాలి, వాళ్ళ ఎస్టేట్లలో ఎట్లా ఆదాయం పెరగాలి, ప్రభుత్వ ఆదాయాన్ని ఏ రకంగా ప్రైవేటుకు మళ్లించాలి అనేటువంటిది గత పాలకులు చేసినటువంటి విధానం అధ్యక్ష. కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎక్సైజ్ ఆదాయం దారి మళ్లిందా లేదా, ఇసుకలో దారి మళ్లిందా లేదా, గనుల్లో దారి మళ్లిందా లేదా, ఇవన్నింటికి సమాధానాలు చెప్పుకోలేకే వాళ్ళు ఇవాళ సభలోకి రాలేకుండా ఉన్నారు అధ్యక్ష. మా బాలయ్య గారి మాటల్లో చెప్పాలంటే అధ్యక్ష, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి వేరు, గత పాలకుల సంపద సృష్టి వేరు అధ్యక్ష. బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు బోత్ ఆర్ నాట్ సేమ్ అని. బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష.